మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేలా చేసే 6 అసెట్స్ ఇవే. నెలంతా కష్టపడి సంపాదించిన జీతం బ్యాంకులోనే ఉంటే ఇన్ఫ్లేషన్ దాన్ని ఎలా తినేస్తుందో తెలుసా? డబ్బు కోసం మీరు పనిచేయడం కాదు, మీ డబ్బే మీకోసం పనిచేసేలా మార్చే పవర్ఫుల్ ఫార్ములా ఇది. రిచ్ పీపుల్ ఎప్పుడు శాలరీ మీద ఆధారపడరు. వాళ్ళు నిర్మించుకునే 6 సీక్రెట్ అసెట్స్ ఏంటో చూడండి. కేవలం 500 రూపాయలతో కూడా మీరు పెద్ద కంపెనీల్లో, ఐటీ పార్కుల్లో పెట్టుబడి పెట్టవచ్చని మీకు తెలుసా? మనం నెలంతా కష్టపడి ఆఫీస్లోనో వ్యాపారంలోనో గంటల తరబడి శ్రమించి సంపాదించిన డబ్బు కేవలం బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోనే పడి ఉంటే అది కాలక్రమేణా తన వాల్యూను కోల్పోతూనే ఉంటుంది. ఎందుకంటే బయట నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు దేనికది పరుగులు పెడుతూనే ఉంటాయి. దీనినే మనం ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అంటాం. జనరల్ గా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో వచ్చే 2 లేదా 3% వడ్డీ ఈ ధరల పెరుగుదలను ఏ మాత్రం తట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి మనకు మంచి స్కూల్లో చదువుకోవటం, డిగ్రీలు పూర్తి చేయడం, ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి మంచి శాలరీ అందుకోవడం మాత్రమే నేర్పించారు. కానీ ఆ సంపాదించిన శాలరీని ఎలా రక్షించుకోవాలి, దాన్ని సరైన మార్గాల్లో ఎలా ఇన్వెస్ట్ చేసి మన డబ్బుతోనే మరింత ఆదాయాన్ని ఎలా సృష్టించుకోవాలనే ఆర్థిక విషయాలను ఎక్కడా పాఠాలుగా చెప్పలేదు. స్కూల్లో చాలా రకాల లెసన్స్ చెప్తూ ఉంటారు. తెలుగు, ఇంగ్లీష్, అర్థశాస్త్రం, సామాన్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఇలా. బట్ ఈ లెసన్స్ మాత్రం ఎవ్వరూ చెప్పరు. డబ్బు కోసం మనం జీవితాంతం పనిచేస్తూ ఉండడం ఒక రకమైతే, మనం సంపాదించిన డబ్బు మన కోసం రాత్రింబవళ్ళు పనిచేసేలా మార్చుకోవడమే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదా అసలైన ఆర్థిక స్వేచ్ఛ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే 6 విభిన్నమైన అసెట్ క్లాసెస్ కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఉద్యోగి లేదా చిన్న వ్యాపారి కూడా సులభంగా అర్థం చేసుకుని తమ జీవితంలో అమలు చేయగలిగే సమగ్ర ప్రణాళికలు. సో ఆ 6 అసెట్స్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అమలు చేయాలి, ఇలా వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. నేను మీకు 6 అసెట్స్ అని చెప్పాను కదా. అందులో మొట్టమొదటి అసెట్ క్లాస్ వచ్చేసి గోల్డ్ లేదా బంగారం. మన జాతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మన తాతలు, ముత్తాతలు భూమి తర్వాత అత్యంత నమ్మకమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ కు ఉన్న డిమాండ్ మరియు లిక్విడ్ వాల్యూ. 1991లో మన దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు విదేశీ మారక ద్రవ్యం లేక అల్లాడుతున్న సమయంలో దేశం తన బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ రుణాలు పొందింది. అంటే కరెన్సీ నోట్ల విలువ మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రపంచంలో యుద్ధాలు లేదా సంక్షోభాలు వచ్చినా బంగారానికి ఉన్న అంతర్జాతీయ విలువ ఎప్పుడు కూడా తగ్గదు, పెరుగుతుందే కానీ తగ్గదు. అయితే మనలో చాలా మంది చేసే ప్రధాన పొరపాటు ఏంటంటే పెట్టుబడి కోసం కూడా బంగారు ఆభరణాలను లేదా నగలను కొనుగోలు చేయడం. నగలు కొన్నప్పుడు దాదాపు 10 నుంచి 20% వరకు మేకింగ్ ఛార్జీలు, తరుగు మరియు జిఎస్టీ రూపంలోనే పోతుంది. తిరిగి అమ్మేటప్పుడు ఈ ఖర్చులు మనకు తిరిగి రావు. అందుకే ఆధునిక కాలంలో అంటే న్యూ జనరేషన్ లో పెట్టుబడి కోసమే ఆలోచించేవారు పేపర్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ మార్గాలైన గోల్డ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మరియు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కేవలం 1 గ్రాము లేదా 100 రూపాయలతో కూడా గోల్డ్ లలో వాటాలను కొనవచ్చు. ఇక్కడ ఎటువంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు, దొంగతనాల భయం లేదా బ్యాంక్ లాకర్ ఖర్చులు ఉండవు. అదనంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్ వంటి పారిశ్రామిక అవసరాల వల్ల సిల్వర్ కూడా ఒక మంచి పెట్టుబడి సాధనంగా ఎదుగుతోంది. మొత్తం పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10% బంగారంలో ఉంచడం వల్ల మార్కెట్లు పడిపోయినప్పుడు అది సంపదకు ఒక బలమైన వెల్త్ షీల్డ్ లేదా హెడ్జింగ్ రక్షణలా నిలుస్తుంది. అర్థమైందా అండి? ఇక రెండవ విభాగం రెంటల్ అసెట్స్ అంటే స్థిరమైన అద్దె ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆస్తులు. అద్దె అనగానే చాలా మందికి వెంటనే భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ లేదా నగరాల్లోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మాత్రమే గుర్తొస్తాయి. వాటిని కొనడానికి కోట్లాది రూపాయల మూలధనం అవసరం కాబట్టి సాధారణ ప్రజలకు ఈ మార్గం తమకు సాధ్యం కాదని వదిలేస్తారు. కానీ కొంచెం వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే అతి తక్కువ పెట్టుబడితో స్థానిక స్థాయిలో నిరంతర క్యాష్ ఫ్లో తెచ్చే చిన్న చిన్న రెంటల్ అసెట్స్ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నిర్మాణ రంగంలో
నిరంతరం పనిచేసే కాంక్రీట్ మిక్స్చర్ యంత్రాలు, డీజిల్ పవర్ జనరేషన్లు, హైడ్రాలిక్ జాకీలు, పెయింటింగ్ లేదా వెల్డింగ్ మిషన్లు, స్కాల్ప్ హోల్డింగ్ సామాగ్రి వంటి పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రోజువారీ లేదా నెలవారీ అద్దెకు ఇవ్వడం ద్వారా ఆస్తి ఖరీదు కంటే ఎన్నో రెట్ల నికర లాభాన్ని రాబట్టవచ్చు. అదే విధంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ట్రాక్టర్ అనుసంధాన పనిముట్లు, ఆధునిక కలుపు తీసే యంత్రాలు, పురుగు మందుల డ్రోన్ స్ప్రేయర్లను రైతులకు గంటల లెక్కన సమకూర్చడం ద్వారా మంచి డైలీ ఇన్కమ్ పొందవచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ మరియు సినిమా రంగంలో ఉపయోగించే హై అండ్ కెమెరా బాడీలు, కాస్ట్లీ లెన్స్లు, లైటింగ్ బాక్స్లు, ఈవెంట్ డెకరేషన్ మెటీరియల్, సౌండ్ సిస్టమ్స్ వంటి ఎక్విప్మెంట్స్ ను లీజుకి ఇచ్చి నిరంతరం డబ్బు సంపాదించే వ్యాపారాలు ఉన్నాయి. ఇకపోతే రవాణా రంగంలో ప్యాసింజర్ లేదా చిన్న లాజిస్టిక్ వెహికల్స్ ను వాహన డ్రైవర్లకు అగ్రిమెంట్ పద్ధతిలో అప్పగించి రోజువారీ స్థిర అద్దెను వసూలు చేసుకునే మోడల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ రెంటల్ అసెట్స్ నిర్వహణలో మెయింటెనెన్స్ కాస్ట్, సహజంగా జరిగే తరుగుదల లేదా మరియు అద్దెకు తీసుకునే వ్యక్తుల నమ్మకమైన ట్రాక్ రికార్డులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కొన్నిసార్లు మోసపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దొంగ కస్టమర్లు వస్తూ ఉంటారు. సో చూసుకొని ప్రతిదీ నిజమైన కస్టమర్లను ఐడెంటిఫై చేస్తూ వాళ్ళ రికార్డులను మెయింటైన్ చేస్తూ మనం వ్యాపారం చేసుకుంటే మంచిగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా అండి? ఇక మూడవది, చాలా మంది కేవలం అనవసరపు ఖర్చులు లేదా ట్యాక్స్ ఆదా కోసం మాత్రమే చూసే ముఖ్యమైన ఆస్తి విభాగం ఇన్సూరెన్స్. మన జీవితంలో సంపదను కూడబెట్టడం ఎంత ముఖ్యమో అనుకోకుండా వచ్చే పెను ప్రమాదాల నుంచి ఆ సంపదను కాపాడుకోవడం కూడా అంతే ప్రాధాన్యం. మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఓపికగా 10 లేదా 20 లక్షల రూపాయల పొదుపును లేదా ఫిక్స్డ్ డిపాజిట్లను కూడబెట్టారనుకుందాం. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన గుండె జబ్బు, క్యాన్సర్ లేదా రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే నేటి కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు కేవలం కొన్ని రోజుల్లోనే ఆ మొత్తం పొదుపును పూర్తిగా హరించి వేస్తాయి, జీరో చేస్తాయి. చేతిలో డబ్బు లేక ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టడం లేదా తక్కువ ధరకు ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ విపత్తులన్నిటి నుంచి మన సంపదను కాపాడే మొదటి రక్షణ కూడా కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్. కుటుంబ సభ్యులందరికీ తగినంత సమ్ ఇన్సూర్డ్ ఉన్న ఫ్లోటర్ హెల్త్ పాలసీ తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆర్థిక ఆందోళన లేకుండా నాణ్యమైన వైద్యాన్ని క్యాష్లెస్ గా పొందవచ్చు. అలాగే కుటుంబంలో ఆదాయాన్ని సంపాదించే ప్రధాన వ్యక్తి పేరు మీద కనీసం వారి ఆర్థిక ఆదాయానికి 20 రెట్ల కవరేజ్ ఉండేలా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మరొక ప్రాథమిక బాధ్యత. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఎటువంటి రాబడి ఉండదు, కానీ పాలసీదారుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి ఒకేసారి వచ్చే భారీ క్లెయిమ్ మొత్తం, అంటే ఆ డబ్బుల వల్ల కుటుంబం అప్పుల ఊబిలో పడిపోకుండా పిల్లల భవిష్యత్తు, చదువులు, ఇంటి ఖర్చులు స్థిరంగా సాగడానికి బలమైన ఆర్థిక దన్నుగా నిలుస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ ను వేస్ట్ గా కాకుండా మన అసెట్లను కాపాడే రిస్క్ మేనేజ్మెంట్ షీల్డ్ గా గుర్తించాలి. సో తప్పకుండా మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినట్లయితే అంటే మార్కెట్ లో చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిలో ఏది బెస్ట్, ఏది మనకు ఉపయోగపడుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ వీటన్నిటిని కూడా క్లియర్ గా చదివి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. అర్థమైందా అండి? ఇక నాలుగవది, నేటి ఇంటర్నెట్ యుగంలో అపరిమిత అవకాశాలను సృష్టిస్తున్న డిజిటల్ అసెట్స్. ఒకప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే రోడ్డు పక్కన షాప్ పెట్టడమో, ఫ్యాక్టరీ నిర్మించడమో లేదా ఉద్యోగులను నియమించడమో తప్పనిసరిగా ఉండేది. కానీ డిజిటల్ విప్లవం తరువాత భౌతిక పరిమితులతో సంబంధం లేకుండా ప్రపంచ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ ఆస్తులను నిర్మించవచ్చు. ఒకసారి మీ ఇంటెలిజెన్స్ లేదా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక మంచి ఆన్లైన్ లెర్నింగ్ వీడియో కోర్సును, ప్రోగ్రామింగ్ కోడ్ స్క్రిప్ట్ ను, డిజైన్ టెంప్లెట్లను, అకౌంటింగ్ వర్క్ బుక్లను లేదా ఇన్ఫర్మేటివ్ ఈ బుక్లను తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లలో ఉంచితే వాటిని ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తులైనా వేలాది సార్లు నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ తయారీకి ఒక్కసారి సమయం మరియు శ్రమను వెచ్చిస్తాము. ఆ తర్వాత ప్రతి అదనపు అమ్మకానికి ముడిసరుకు లేదా ట్రాన్స్పోర్టేషన్ వంటి మార్జినల్ కాస్ట్ దాదాపు సున్నాగా ఉంటుంది. అదే విధంగా మీకున్న హాబీస్ లేదా వృత్తిపరమైన పరిజ్ఞానంతో ఉపయోగపడే సమాచారాన్ని నిరంతరం అందించే యూట్యూబ్ ఛానల్, బ్లాగ్, వెబ్సైట్ లేదా న్యూస్ లెటర్ ను నిర్మించగలిగితే అవి ఇచ్చే యాడ్ రెవెన్యూ, బ్రాండ్ స్పాన్సర్షిప్లు మరియు అఫిలియేట్ కమిషన్ల ద్వారా దీర్ఘకాలంగా రాయల్టీ ఆదాయాన్ని సమకూరుస్తాయి. మీరు నిద్రించే సమయంలో కూడా ఇంటర్నెట్ ద్వారా ఆదాయాన్ని సృష్టించే ఈ డిజిటల్ అసెట్స్ యువత మరియు ఉద్యోగులకు సైడ్ ఇన్కమ్ అందించడానికి, అంటే సంపాదించుకోవడానికి అత్యంత శక్తివంతమైన సాధనాలని చెప్పొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో మనందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంది ఇదే బాటలో నడుస్తున్నారు. మనం జనరల్ గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా చాలా మంది వాళ్ళ డైలీ లైఫ్ ని వ్లాగ్స్ గా లేదా వాళ్ళకున్న టాలెంట్ ని వీడియో, రీల్స్ రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. సో వాటిని మనం, అంటే వ్యూవర్స్ చూస్తూ ఉంటే ఆ వ్యూవర్స్ ని బట్టి రెవెన్యూ అనేది కౌంట్ అవుతుంది.
ప్రతి నెల కూడా మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది. అలాగే ఇన్స్టాలో కూడా చాలా రకాల బ్రాండ్స్ అనేవి అప్రోచ్ అవుతాయి వాళ్ళ ఛానల్ ని లేదా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేపించుకోవడానికి. అంతేకాదు అఫిలియేట్ రెవెన్యూ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇంతకీ మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ ఎవరైనా ఈ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇకపోతే 5వది, లాంగ్ టర్మ్ సంపద సృష్టిలో అద్భుతాలు చేయగల సత్తా ఉన్న అసెట్ క్లాస్ ఈక్విటీ లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. భారతదేశం లాంటి భారీ జనాభా మరియు వేగంగా ఎదుగుతున్న ఎకనామీలో వ్యాపారాలు ప్రతిరోజు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఎనర్జీ వంటి రంగాల్లోని బలమైన మేనేజ్మెంట్ ఉన్న అగ్రగామి కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం కూడా ఆ కార్పొరేట్ వృద్ధిలో అధికారిక వాటాదారులం అవుతాము. ఈక్విటీలో మనం పెట్టిన పెట్టుబడి ప్రధానంగా 2 మార్గాల్లో పెరుగుతుంది. మొదటిది, కంపెనీలు సంపాదించే నికర లాభాల నుంచి క్రమం తప్పకుండా ఇచ్చే క్యాష్ డివిడెండ్స్. రెండవది, వ్యాపార విస్తరణతో పాటు షేర్ మార్కెట్ ధర పెరిగే క్యాపిటల్ అప్రిసియేషన్. అయితే స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది ఏదో లాటరీ లేదా డే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనుకొని వేగంగా డబ్బు సంపాదించే ఆశతో వచ్చి నష్టపోతూ ఉంటారు. మనం మాట్లాడుతున్నది స్వచ్ఛమైన దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ పెట్టుబడి గురించి. స్వయంగా బ్యాలెన్స్ షీట్లు చదవడం, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ విశ్లేషించడం రాని వారు సెబీ ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా నెలకు ₹500 చొప్పున కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP విధానంలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మార్కెట్ ఒడిదుడుకులను పట్టించుకోకుండా కనీసం 7 నుంచి 10 సంవత్సరాలు ఓపికగా ఉండగలిగితే కాంపౌండింగ్ ప్రభావంతో ఈక్విటీ ఇచ్చే రాబడులు ఏ ఇతర సాంప్రదాయ పెట్టుబడి సాధనాలు కూడా ఇవ్వలేవు. బట్ హియర్ పేషెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇక 6వది, ఇటీవల కాలంలో భారతీయ మార్కెట్లలో చిన్న మదుపరులకు సైతం భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాన్ని తెచ్చిన రిట్స్ మరియు ఇన్విట్స్. సాధారణంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై లాంటి మెట్రో నగరాల్లో పెద్ద పెద్ద ఐటీ కారిడార్లు, అత్యాధునిక కార్పొరేట్ టవర్లు, లాజిస్టిక్ వేర్ హౌస్లను సొంతం చేసుకోవాలంటే ₹100 కోట్ల మూలధనం అవసరం. కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రిట్ ద్వారా సాధారణ ప్రజలు తమ వద్ద ఉన్న కొద్ది మొత్తంలోనే స్టాక్ ఎక్స్చేంజీలతో ట్రేడ్ అయ్యే యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ రిట్స్ సంస్థలు దేశంలోని ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీలను నిర్మించి ప్రముఖ బహుళజాతి కంపెనీలకు లీజుగిస్తాయి. వాటి ద్వారా వచ్చే స్థిరమైన అద్దె ఆదాయంలో కనీసం 90% భాగాన్ని చట్టబద్ధంగా చిన్న యూనిట్ హోల్డర్లకు డివిడెండ్ల రూపంలో ప్రతి క్వార్టర్ కు పంపిణీ చేస్తాయి. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్ విధానంలో జాతీయ రహదారుల టోల్ గేట్లు, సోలార్ మరియు విండ్ పవర్ ప్లాంట్లు, విద్యుత్ సరఫరా లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు వంటి దేశ నిర్మాణానికి అవసరమైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భాగస్వామ్యం పొందొచ్చు. అలా ప్రభుత్వం ఇచ్చే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు ఉండడం వల్ల వీటిలో క్రమం తప్పకుండా అమౌంట్ ఫ్లో అనేది ఉంటుంది. సాధారణ రియల్ ఎస్టేట్ లో ఉండే సరిహద్దుల వివాదాలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, లిక్విడిటీ సమస్యలు ఏవి లేకుండానే స్టాక్ మార్కెట్ ద్వారా రియల్ ఎస్టేట్ మరియు ఇన్ఫ్రా రంగాల నుంచి నికర డివిడెండ్ ఆదాయాన్ని పొందడానికి ఇవి అద్భుతమైన మార్గాలు అని చెప్పొచ్చు. ఈ 6 డిఫరెంట్ అసెట్ క్లాసెస్ గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బును గుడ్డిగా ఒకే చోట లేదా ఎవరో చెప్పారని ఒకే అసెట్ లో గుమ్మరించకండి. పెట్టుబడులు ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రాథమికంగా 3 నుంచి 6 నెలల జీవన వ్యయానికి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్స్ ను లిక్విడ్ ఖాతాల్లో స్థిరంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత తగిన ఇన్సూరెన్స్ సేఫ్టీని ఏర్పాటు చేసుకొని మీ ఏజ్, కుటుంబ బాధ్యతలు, నెలవారీ ఆదా చేయగల మొత్తం మరియు రిస్క్ తీసుకునే స్వభావాన్ని బట్టి బంగారం, ఈక్విటీ, రెంటల్, రిట్స్, ఇన్విట్స్ వంటి మార్గాల్లో సరైన నిష్పత్తిలో పోర్ట్ఫోలియోను కేటాయించుకోవాలి. యూత్ ఎక్కువ కాలం ఎదురు చూసే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈక్విటీ మరియు డిజిటల్ అసెట్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వచ్చు. అలాగే రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నవారు స్థిర ఆదాయాన్ని ఇచ్చే రిట్స్ మరియు గోల్డ్ వైపు ఎక్కువ మొగ్గు చూపవచ్చు. సంపదను సృష్టించడం అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. అది క్రమశిక్షణతో కూడిన ఒక దీర్ఘకాలిక ప్రయాణం. నిరంతరం ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకుంటూ మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా సమీక్షించుకుంటూ ముందడుగు వేస్తే భవిష్యత్తులో నిజమైన ఆర్థిక స్వేచ్ఛను సంపాదించడం ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఓకేనా అండి? ఇంతకీ మీలో ఎవరైనా ఈ 6 అసెట్స్ లో దేనిలోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? రిజల్ట్ ఎలా ఉంది? కామెంట్ చేసి చెప్పండి. ఓకేనండి? సో ఇది వాటి మన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తుండండి బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందర్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.